వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేల కొరిగిందన్న తీరులో ఆడబిడ్డల మాన ప్రాణాలను అలవోకగా తీసేసిన ఓ కిరాతకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలియో వ్యాధి బారిన పడి నడవలేక నడిచే ఇతన్ని చూసి ఎవరైనా ఇతను సీరియల్ కిల్లర్ అనుకుంటారా? అనుకోరు. కాబట్టే అరాచకాలను అవలీలగా చేశాడు. పాపం పండి పట్టుబడిపోయాడు. ఇంతకీ ఎవరితను, ఎక్కడివాడు? ఇదిగో ఇక్కడ రైలు ఎక్కేందుకు కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న ఈ యువకుడి పేరు బోలో కరణ్వీర్ జాట్ అలియాస్ రాహుల్. హర్యానాలోని ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాహుల్ పోలియో బారిన పడ్డాడు. అంతేకాదు పోలియోతో అల్లాడుతున్న ఆ కొడుకు పెంపకం విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలియో వల్ల ఆటపాటలకు దూరం కావడంతో ఒంటరిగా ఉండేవాడు. 5వ తరగతిలోనే చదువుకు దూరమై పెరిగి పెద్దయ్యాడు. ఒక మానసిక రోగిలాగా మారిపోయాడు. ఓ లారీ క్లీనర్ అయ్యాడు. డ్రైవింగ్ నేర్చుకున్న పోలియో సాకుతో అతనికి డ్రైవర్ ఉద్యోగం దొరకలేదు. దీంతో మరింత కుంగిపోయాడు. ఓ డాబా హోటల్లో క్లీనర్గా చేరాడు. అదే సమయంలో అక్కడ నిలిపిన లారీలో నుంచి చిన్న వస్తువులు దొంగతనం చేయడం మరిగాడు. అలా అనుకోకుండా దొంగగా మారిపోయాడు. పోలీసులకు పట్టుబడి రాజస్థాన్ జోధ్పూర్ జైలుకు వెళ్ళాడు. కుటుంబ సభ్యుల సాయంతో బెయిల్ మీద బయటకు వచ్చాడు. అలా రావడంతో అతని జీవితం మరో భయంకరమైన మలుపు తిరిగింది. అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయేందుకు చేసిన ప్రయత్నాలలో రైల్లో దివ్యాంగుల కోసం రిజర్వ్ చేసిన బోగి ఎక్కాడు. గుజరాత్కు చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్ళు ఓ హోటల్లో క్లీనింగ్కు పనిచేశాడు. అక్కడ మానేసి మళ్ళీ రైలెక్కి వేరే చోటకి ప్రయాణం చేసే సమయంలో అక్టోబర్ 17న ఓ ఘటన జరిగింది. బోగిలో బీడీ తాగొద్దు అంటూ ఓ ప్రయాణికుడు అబ్జెక్షన్ చేయడంతో బోగిలో ఇద్దరే ఉండడాన్ని అవకాశంగా తీసుకొని క్షణం ఆలస్యం చేయకుండా అతని మీద దాడి చేసి గొంతు నిలిమి చంపేశాడు. అతని దగ్గరున్న సొమ్ము దోచుకొని రైలు దిగేశాడు. ఆ తర్వాత వరుసగా రైళ్లలో ప్రయాణించడం, బోగిలో అవకాశం దొరికితే చాలు మర్డర్లు చేయడం మొదలుపెట్టాడు. ఔరా స్టేషన్లో ఓ వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో ఓ మహిళ మీద అత్యాచారం జరిపి చంపేశాడు. తాజాగా ఈ నెల 14న ఉద్బాడలోని తాను పనిచేస్తున్న హోటల్లో జీతం తీసుకునేందుకు వెళ్ళి అక్కడకు సమీపంలో ఓ యువతి ఒంటరిగా కనిపించడంతో ఆమెను ఓ తోటలోకి లాక్కి వెళ్ళి అత్యాచారం చేసి మర్డర్ చేశాడు. అలా ఇతను సీరియల్ కిల్లర్గా మారిపోయాడు. ఉద్వాడలో ఈ హత్య మీద పోలీస్ కేసు నమోదైంది. పోలీసులకు ఘటనా స్థలంలో ఓ బ్యాగ్ దొరికింది. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతని కదలికలు లీలగా గుర్తించారు. వివిధ రైల్వే స్టేషన్లలో 2500 సీసీ ఫుటేజీలను సేకరించారు. మొత్తానికి అతని రూపురేఖలు పసిగట్టి వేట ప్రారంభించారు. ఇటు రాహుల్ ఆ మహిళ హత్య తర్వాత ఉద్వాడ నుంచి రైల్లో మచిలీపట్నం చేరుకున్నాడు. షిర్డీ వెళ్ళాడు. ఆ తర్వాత బాంద్రాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ చేరుకున్నాడు. సికింద్రాబాద్లో రైలు దిగిన రాహుల్ మంగళూరు ఎక్స్ప్రెస్లోని ఓ బోగిలో ఓ మహిళ ఒంటరిగా ఉండడం గమనించాడు. బోగిలోకి దూరిన రాహుల్ ఆమె గొంతు నులిమి చంపేసి ఆమె దగ్గరున్న నగదును సెల్ ఫోన్ తీసుకుని బాంద్రా భుజ్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు. గుజరాత్లోని వాపీ చేరుకున్నాడు. అప్పటికే అతని గురించి వేట సాగిస్తున్న రైల్వే పోలీసులకు పట్టుబడిపోయాడు. పోలీసుల విచారణలో అతను చేసిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీల గురించి పూర్తిగా బయటపడింది. సికింద్రాబాద్లో జరిగిన మహిళ హత్య గురించి గుజరాత్ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఈ కిరాతకుడిని గుజరాత్ రాష్ట్రం వల్సాద్ కోర్టులో హాజరుపరిచారు. ప్రతి మనిషికి స్వతహాగా ఓ మనస్తత్వం ఏర్పడుతుంది. పరిస్థితులు అతన్ని మంచోడిగానో చెడ్డవాడిగానో మార్చేస్తాయి. ఇక్కడ రాహుల్ జీవితం కూడా పెంపకంలో లోపంతో ఇలానే దిగజారిపోయింది.